అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. ఇన్ని రోజుల నుంచి ఈ వీడియో మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయపరమైన వీడియోలు చేశాను, సామాజికపరమైన వీడియోలు చేశాను, దళిత క్రైస్తవులకు సంబంధించిన వీడియోలు చేశాను. అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎలాగో ఉన్నాయి వాటిని వివరించాను. రకరకాల వీడియోస్ చేసినప్పుడు మీరందరూ బాగా ఆదరించారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందుని బట్టి ఎంతో ఆనందిస్తూ ఉన్నాను, ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ వీడియో ఇప్పుడు చేయడంలో ఈ ఉద్దేశమే, మీతో మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, ఫ్యూచర్లో రాబోయే ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంతకు ముందులా కాకుండా ఆధ్యాత్మికంగా బైబిల్ సత్యాలు, బైబిల్ వాక్యాల గురించి వివరించటం, బైబిల్లో డౌట్స్ ఏమన్నా వస్తే వాటిని క్లారిఫై చేయటం, అలాగే బైబిల్ ఏం చెప్తా ఉంది, బైబిల్ చెప్తున్న మంచి ఏంటి అనేది, ఈ విషయాలన్నీ కూడా నేను మీ ముందు మీతో పంచుకోవాలని, మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ, పాత విషయాల్లో మీరు నన్ను బాగా ఆదరించారు గతంలో, ఇప్పుడు కూడా ముందు రోజుల్లో కూడా ఆదరించాలని, అదే సమయంలో నేను ఈ బైబిల్ పరంగా వాక్య సత్యాలు, క్రైస్తవ బోధనలు చేసేటప్పుడు ఏ మతాన్ని విమర్శించడం కానీ, ఏ మతాన్ని తక్కువ చేయటం కానీ, ఏ దేవుళ్లను కించపరచడం కానీ, ఇటువంటి ఏవి కూడా నా వీడియోస్లో ఉండవు. అది ఒకవేళ ఎవరైనా అలాగూ చేస్తే అది చాలా తప్పు. ఎవరి మత విశ్వాసాలు వారివి. కనుక ఈ విషయం గమనించండి. నేను చెప్పేది కేవలం ఆధ్యాత్మికంగా, అలాగే నేను లాయర్ని కాబట్టి విశ్లేషణాత్మకంగా బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో. అలాగే వాటిలో ఉన్న సత్యాలు ఏంటి, ఏం చెబుతూ ఉంది బైబిల్, ఎందుకు ఆ బైబిల్లో మరి ఆ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి అనే విషయాలు నేను వాటిని విశదీకరించడానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి ఇక నుంచి ఈ వీడియోస్లో, నా వీడియోస్లో రాజకీయానికి సంబంధించి ఎటువంటి వీడియోలు ఉండవు. కేవలం ఆధ్యాత్మికంగా, అలాగే మనుషులను దేవుని వాక్యానికి జత చేసి తృప్తిపరచటం ఎలాగూ, అలాగే వాక్యం ఏం చెప్తా ఉంది, మనం ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తా ఉంది, ఈ విషయాలన్నీ ఆధ్యాత్మికమైన కోణంలోనే నేను ఇక నుంచి ముందు నుంచి వీడియోలు చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటి వరకు మీరు సహకరించారు, ముందు రోజుల్లో కూడా సహకరిస్తారని, అలాగే మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఆ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నేను వాటిని నా శక్తి కొద్దీ, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొద్దీ నేను వాటిని మీకు విశదీకరిస్తాను. ఏమైనా ఎనీ డౌట్స్ రిగార్డింగ్ బైబిల్ లేకపోతే నేను చెప్పే బోధలో, నేను చెప్పే మాటల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. నేను సరి చేసుకోవడానికి నేను ఇష్టపడతాను, సరి చేసుకుంటాను. దానిలో ఏమీ సందేహం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ముందు రోజుల్లో కూడా మీరు ఎలాగైతే ఇప్పటి వరకు ఆదరించారో, ముందు రోజుల్లో కూడా నన్ను అలాగే ఆదరించాలని, ఒకవేళ మీకు ఈ వీడియోస్ నేను చేసేటప్పుడు ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా కూడా నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతా ఉన్న నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, ఒక్కొక్కరికి ఒకవేళ బాధ ఉంటే ఉండొచ్చు. మరి అటువంటప్పుడు మరి బాధపడతా ఈ ఛానల్ చూసే కంటే మీరు బయటికి వెళ్ళిపోతే కూడా మంచిదే. అంటే నేనైతే కోరుకోవట్లేదు మీరు వెళ్ళాలని, మీరు వినాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీకు ఇబ్బంది అయితే ఒకవేళ అది మీ ఇష్ట ప్రకారం చేయవచ్చు. అలాగే కామెంట్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా మీ అవసరతల కోసం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి ఈ వీడియోని, అలాగే రాబోయే వీడియోస్లో మీ సహకారం నాకు పూర్తిగా కావాలి. అలాగూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరు ఇంతవరకు ఆదరించినందుకు
మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు రోజుల్లో కూడా నన్ను ఆదరించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క వీడియో ముగిస్తూ ఉన్నాను. తొందరలోనే, అతి తొందరలోనే బైబిల్ పరంగా ఆధ్యాత్మిక సత్యాలు, బైబిల్ సత్యాలు బోధించడం జరుగుతుంది. అలాగే వీడియోస్ వస్తాయి, చిన్న చిన్న వీడియోస్, కొన్ని పెద్దవి, రకరకాల వీడియోస్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి నన్ను ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మరి అందరికీ నమస్కారం.